తమిళనాడు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి రెండు. ఒకటి సినిమా, రెండోది రాజకీయం. అక్కడ తెర మీద దేవుడిలా కనిపించే హీరోకి, ప్రజలను పాలించే నాయకుడికి మధ్య పెద్దగా తేడా ఉండదు. ఎంజీఆర్ దగ్గర నుండి జయలలిత వరకు ఎంతో మంది వెండి తెరను, రాజకీయాలను శాసించారు. కానీ గత 60 ఏళ్లుగా తమిళనాడు రాజకీయాలు కేవలం 2 ద్రావిడ పార్టీల చుట్టే తిరుగుతున్నాయి. ఎవరొచ్చినా ఈ 2 పార్టీల కోటను బద్దలు కొట్టలేకపోయారు. కానీ ఇప్పుడు ఆ చరిత్రను తిరగరాస్తూ ఒక పేరు తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అదే విజయ్. రాత్రికి రాత్రే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోవాలని ఆయన రాలేదు. దీని వెనుక 10 ఏళ్ల కఠిన శ్రమ, ఒక సైన్యం లాంటి ప్లానింగ్ ఉంది. ఒకప్పుడు తన మొహం చూసి వీడు హీరో ఏంటి అని అవమానించిన స్థాయి నుండి ఇవాళ తమిళనాడు రాజకీయ చిత్రాన్నే మార్చేసే స్థాయికి విజయ్ ఎలా ఎదిగాడో తెలిస్తే మీకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. విజయ్ ప్రయాణం పూలపాన్పు కాదు. 1992లో తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో హీరోగా పరిచయమైనప్పుడు 18 ఏళ్ల విజయ్ ముఖం చూసి ఒక ప్రముఖ తమిళ మ్యాగజైన్ దారుణంగా అవమానించింది. ఈ అబ్బాయి లుక్స్ బాలేవు, యాక్టింగ్ రాదు, అసలు ఇతని హీరో ఏంటి అని రాసుకొచ్చింది. ఆ రోజు రాత్రి విజయ్ ఒక చిన్న పిల్లాడిలా ఏడ్చాడట. కానీ ఏడుస్తూ అక్కడే ఆగిపోలేదు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు, డాన్స్ ప్రాక్టీస్ చేశాడు, తనకంటూ ఒక సొంత స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. సరిగ్గా 12 ఏళ్ల తరువాత 2004లో గిల్లీ సినిమాతో విజయ్ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. 50 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి తమిళ సినిమాగా అది రికార్డు సృష్టించింది. ఆ తర్వాత కత్తి, మర్సల్ లాంటి సినిమాలతో కేవలం మాస్ హీరోగానే కాకుండా రైతు సమస్యలు, జీఎస్టీ లాంటి సామాజిక అంశాలను తన సినిమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాడు. ఆ అవమానించిన మ్యాగజైన్ తోనే కవర్ పేజీ వేయించుకునే స్థాయికి ఎదిగాడు. విజయ్ ఎంత సైలెంట్ అంటే తన పర్సనల్ లైఫ్ లో ఎన్ని సమస్యలు వచ్చినా ఎప్పుడూ మీడియా ముందుకు వచ్చి అరవలేదు. తను ఎంతగానో ప్రేమించే తన 2 ఏళ్ల చెల్లెలు విద్య చనిపోవడం విజయ్ ని మానసికంగా చాలా కుంగదీసింది. ఆమె మరణమే ఆయన్ని అంత సైలెంట్ గా మార్చేసింది. ఆమె పేరు మీద ఎన్నో అనాథాశ్రమాలు నడుపుతున్నాడు, కానీ ఎప్పుడూ పబ్లిసిటీ చేసుకోలేదు. తనకు ఒక వీరాభిమాని అయిన సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత వాళ్ళిద్దరికి విడాకులు అవుతున్నాయని, హీరోయిన్ త్రిషాతో ఎఫ్ఐఆర్ ఉందని ఎన్ని పుకార్లు వచ్చినా ఆయన మౌనంగానే ఉన్నాడు. కానీ తన సిద్ధాంతాల విషయానికి వస్తే సొంత తండ్రి పైన కేసు వేయడానికి కూడా వెనుకాడలేదు. 2021లో తన తండ్రి తన పేరుతో ఒక పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేయిస్తే నా పేరు, నా ఫోటో వాడటానికి వీల్లేదంటూ ఏకంగా తల్లిదండ్రులతో సహా 11 మందిపై కోర్టుకెళ్లాడు. తప్పు జరిగితే సొంత వాళ్లనైనా ఎదిరించడానికి వెనకాడని ఆ తెగింపు ప్రజల్లో ఆయనపై అపారమైన గౌరవాన్ని పెంచింది. చాలా మంది హీరోలు సినిమాల్లో ఫేడ్ అవుట్ అయిపోయాక రాజకీయాల్లోకి వస్తారు. కానీ విజయ్ తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు, అంటే ఒక్కో సినిమాకు 200 కోట్లు తీసుకునే స్థాయిలో ఉన్నప్పుడు టీవీకే పార్టీని అనౌన్స్ చేశాడు. ఇది సడన్ గా తీసుకున్న నిర్ణయం కాదు. 2024లో టీవీకే పార్టీని అనౌన్స్ చేయడానికి ముందే గత 10-15 ఏళ్లుగా ఒక గ్రౌండ్ వర్క్ చేశాడు. తమిళనాడులో విజయ్ కి దాదాపు 85,000 ఫ్యాన్స్ క్లబ్స్ ఉన్నాయి. ఒక్కో క్లబ్ లో కనీసం 25 మంది యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. అంటే దాదాపు 21 లక్షల మంది అంకిత భావం ఉన్న యువ సైన్యం. వీళ్లను కేవలం థియేటర్లలో పాలాభిషేకాలు చేయడానికి వాడలేదు. వరదలు వచ్చినప్పుడు ఆహారం పంచడానికి, రక్తదాన శిబిరాలు నిర్వహించడానికి, పేద విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడానికి వాడాడు. ఎవరికి అనుమానం రాకుండా తనకున్న 85,000 ఫ్యాన్స్ క్లబ్లను బూత్ లెవెల్ పొలిటికల్ క్యాడర్ గా మార్చాడు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో గ్రౌండ్ లెవెల్లో విజయ్ కి ఆయన ఫ్యాన్ క్లబ్స్ అలా మారాయి. ఆయన లక్ష్యం ఎంపీ అవ్వడం కాదు, ఏకంగా సీఎం కుర్చీ అని ఆయనకు ముందే క్లారిటీ ఉంది. అందుకే 2024లో వచ్చిన తన గోడ్ సినిమాలో తాను వాడే కారుకు TN07 CM 2026 అనే నెంబర్ ప్లేట్ వాడి ప్రేక్షకులకు ఒక హింట్ ఇచ్చాడు. అది సినిమాలో జస్ట్ ఒక నెంబర్ ప్లేట్ మాత్రమే కాదు, ఆయన పాలిటిక్స్ టార్గెట్. విజయ్ రాజకీయ ప్రయాణంలో ఎదురైన అతిపెద్ద సవాల్ కరూర్ సంఘటన. ఎన్నికలకు ముందు కరూర్లో జరిగిన భారీ ర్యాలీలో ఊహించని తొక్కిసలాట జరిగి ఏకంగా 41 మంది చనిపోయారు. ప్రతిపక్షాలు ఆయన్ని టార్గెట్ చేశాయి. అప్పుడు విజయ్ చేసిన పనే ఆయన్ని నిజమైన లీడర్ గా మార్చింది. వేరే నాయకుల్లాగా తప్పించుకోలేదు. మీడియా ముందుకు వచ్చి బాధ్యత తీసుకున్నాడు. ప్రతి ఇంటికి వెళ్లి క్షమాపణ అడిగాడు, ఆర్థిక సాయం చేశాడు. ఒక నిజమైన నాయకుడు ఇలాగే తప్పును అంగీకరిస్తాడు అని ప్రజలు నమ్మారు. ట్రస్ట్ అనేది మాటల్లో కాదు, చేతల్లో ఉంటుందని విజయ్ నిరూపించాడు. తమిళనాడు ప్రజలు, ముఖ్యంగా 30 ఏళ్లలోపు ఉన్న 1.8 కోట్ల మంది యువత డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల ఉచిత పథకాలకు, అవినీతికి పూర్తిగా విసిగిపోయారు. వాళ్లకు ఫ్రీగా ఇచ్చేవి వద్దు, అభివృద్ధి కావాలి. ఆ మార్పును విజయ్ లో చూశారు. ఆ క్షణం రానే వచ్చింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే సృష్టించిన ప్రభంజనానికి ద్రవిడ పార్టీల 60 ఏళ్ల కోట
తోట బీటలు వారింది. ఏకంగా సీఎం స్టాలిన్ గారే కొలత్తూరు నియోజకవర్గంలో ఓడిపోయే పరిస్థితి రావడం అంటే విజయ్ ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తొలి ప్రయత్నంలోనే టీవీకే ఏకంగా 108 సీట్లు గెలుచుకుని 234 స్థానాలున్న అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా నిలిచింది. ఒక నాయకుడు అంటే ఫ్రీగా పథకాలు ఇచ్చేవాడు కాదు, తప్పు జరిగితే బాధ్యత తీసుకునేవాడు, కష్టంలో జనం మధ్య నిలబడేవాడు అని విజయ్ నిరూపించాడు. విజయ్ చేసిన ఈ 10 ఏళ్ల పొలిటికల్ మాస్టర్ ప్లాన్ గురించి మీకేమనిపించింది? భవిష్యత్తులో విజయ్ తమిళనాడుకు ఒక గొప్ప ముఖ్యమంత్రి అవుతాడని మీరు నమ్ముతున్నారా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఈ స్టోరీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.